కాకినాడ నగరంలో ప్రభుత్వానికి చెందిన భూములను ఆక్రమణల నుండి రక్షించాలని కోరుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలికి ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో వినతి పత్రం అందించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చీడేలపర్ నుండి అక్షర స్కూల్ మార్గంలో గుడారిగుంట వరకు ఉన్న రహదారికి ఇరువైపులా ప్రభుత్వ ఖాతాలో ఉన్న భూములను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. గతంలో చీడేలపర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, సామాజిక భవనాలు, కుల సంఘాల భవనాల నిర్మాణాల కోసం కౌన్సిల్ తీర్మానాల ద్వారా సుమారు 20 ఎకరాలకు పైగా భూమి కేటాయించినట్లు గుర్తు చేశారు. ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తుల స్థలాల్లో అడ్డదారులో భూములను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ భూములను యథాతథంగా కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, తుమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్లు పల్వెల రవి, ఒమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున మన కాకినాడ నగరంలో ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. ఆ స్థలాలన్నీ కూడా ఈ రోజున చీడిలిపోరులో సుమారు 20 ఎకరాలు ఉంది ప్రభుత్వ స్థలం. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం కొత్తగా రోడ్లు నియమించుకున్నాం. చీడిలిపోరులో 80 ఫీట్ రోడ్డు. అదేవిధంగా విముక్తి కాలనీ నుంచి అక్షర స్కూల్ మీదుగా గొరండగుంట వరకు 100 ఫీట్ రోడ్ కూడా వేసుకున్నాం స్మార్ట్ సిటీలో. ఆ తర్వాత ప్రభుత్వ స్థలాలు ఉంటే ఆ స్థలాలన్నీ కూడా గతం నుంచి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆక్యుపేషన్ చేయడం, దాన్ని చాలా మట్టుకి ఆ రోజే ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్నీ ఎదుర్కోవడం జరిగింది. దాని గురించి తెలిసిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ అధికారులని, పోలీసులను పంపించి ఖాళీ చేయించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కొంతమంది అయితే స్టాండర్డ్గా ఇది మా స్థలాలని చెప్పి ప్రభుత్వ స్థలంలో పాగేసుకుని ఉన్నారు. ఈరోజు ఆ స్థలాలన్నీ కూడా ఖాళీ చేయించి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని, అదేవిధంగా ఆ స్థలాల్లో చీడిలిపోరులో అయితే సుమారు 20 ఎకరాల్లో ఆ రోజున మేము శాసనసభకు ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పూలే భవనం నిర్మించాలని 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అనేక సామాజిక వర్గాలకి, బీసీ వర్గాలకి కొన్ని స్థలాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ భవనాలు నిర్మించడం కోసం కూడా కొన్ని భవనాలకి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేసిన కాపీ అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇప్పుడు సబ్మిట్ చేస్తాం. ఈ రోజున ఆ స్థలాలన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏదైతే మాట ఇచ్చామో సామాజిక భవనాలు నిర్మించడానికి కానీ, ప్రభుత్వ భవనాలు నిర్మించడానికి కానీ ఆ భవనాలు నిర్మించాలి. అదేవిధంగా తక్షణమే ఎవరైతే ఆక్యుపేషన్లో ఉన్నారో అన్నీ ఖాళీ చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇటు ప్రజలకి, ప్రభుత్వానికి ఉపయోగపడేలా చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం.